మాదొక చిన్న పల్లెటూరు. అందులో మా అమ్మ, నాన్న, నేను, మా అన్నయ్య ఉండేవాళ్ళం. మా అమ్మ, నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని చదివిస్తూ ఉండేవాళ్ళు. అలా ఉండగా మాకు 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరిగింది. ఇంటర్, డిగ్రీలన్నా పట్టణంలో చదవాలని, పెద్ద కళాశాలలో చదవాలని అనుకునేవాళ్ళం. కానీ మా అమ్మకి, నాన్నకి వచ్చే ఆదాయం అంతంత మాత్రానే. అందుకని మేము ఇంటర్ కూడా గవర్నమెంట్ కళాశాలలోనే చదివాము. కానీ మాకు డిగ్రీలో ఫ్రీ సీట్ వచ్చింది. ఫ్రీ సీట్ వచ్చినప్పుడు డిగ్రీ మేము మా ఊరికి పట్టణం చాలా దూరం వల్ల మేము అక్కడే హాస్టల్లో ఉండి చదవవలసి వచ్చింది. ఆ హాస్టల్కి అయ్యే ఖర్చులు కూడా మా అమ్మ నాన్న చాలా కష్టపడి కట్టేవారు. అలాగా ఉండగా మాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్స్ వచ్చినాయి. మంచి జాబ్స్ ఆఫీసులు చూసుకుందామని మహానగరానికి వెళ్ళాము. అక్కడ చాలా రద్దీ, ట్రాఫిక్ ఎక్కువ, ఎక్కడుండాలో తెలీదు. మేము ఒక చిన్న రూమ్ తీసుకొని మేము నలుగురం అందులో ఉన్నాము. ఒక వారం తర్వాత జాయిన్ అవ్వాలని ఆర్డర్ వచ్చింది. అప్పుడు నేను, మా అన్నయ్య చాలా కంగారు పడ్డాము. ఎలాగా ఏంటి అని. కానీ మా దగ్గర అప్పటి వరకు డబ్బులు లేవు. అప్పుడు మా నాన్న, నేను ఊరికెళ్ళి ఏదో ఒకలా చూసి సంపాదిస్తాను, మీరు కంగారు పడకండి అని చెప్తాడు. అప్పుడు మా అమ్మ, నాన్న ఊరికి వెళ్ళి అక్కడ తన స్నేహితుడిని ఒక 5,000 అప్పు అడిగి తీసుకుని మాకు పంపిస్తారు. అలా ఉండగా మాకు ఆఫీస్ నుంచి జాయిన్ అవుదామని నేను బస్సులో, మా అన్నయ్య క్యాబ్లో వెళ్ళడం జరుగుతుంది. అలా ఉండగా మా అమ్మ మా నాన్నకి, మనం ఏదన్నా ఒక వ్యాపారం చేసుకుందాము, ఈ పంటలోనే వ్యవసాయం కాకుండా కూరగాయల పంట లేకపోతే ఏదన్నా చిరుధాన్యాలు వేసి పండిద్దాము, ఇప్పుడు అవి చాలా ఖరీదుంటున్నాయి అని చెప్తుంది. సరే అని కొంత అప్పు చేసి అందులో కూరగాయలు, కొంచెం చిరుధాన్యాలు వేసి పండించడం మొదలు పెడతారు. వాళ్ళకి ఆదాయం బాగానే వస్తుంది, అప్పు తీరుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఆ 5,000తోటే ఆ నెలంతా సరిపెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళకి జీతం రాగానే కొంత డబ్బు వాళ్ళ అమ్మకి, నాన్నకి పంపిస్తారు. మిగతాది ఖర్చు పెట్టేస్తారు. అది వాళ్ళకి అర్థం కాదు. మా డబ్బే కదా, ఖర్చు పెట్టేద్దాం అని ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళ అమ్మ, నాన్న ఒక వారం ఇక్కడ ఉందామని వస్తారు. వాళ్ళకి ఈ విషయం తెలియగానే, ఎందుకు మీరు ఖర్చు పెట్టారు, ఎంతో కొంత దాచుకోవాలి కదా, రేపొద్దున్న మీకు డబ్బు కావాలంటే ఎవరిస్తారు, ఎలా వస్తుంది అని చెబుతాడు. అప్పుడు వాళ్ళకి అయ్యో మనం ఇలా చేసామా అని వాళ్ళకు వచ్చే జీతంలోనే వాళ్ళకి ఎంత కావాలంటే అంతే సరిపెట్టుకుని మిగతాది దాచుకోవడం మొదలు పెడతారు. అప్పటి నుంచి వాళ్ళ ఖర్చులకి తగ్గ వాళ్ళు సరిపెట్టుకుని మిగతావి బ్యాంకులో వేసుకుంటారు. వాళ్ళకి రేపొద్దున్న ఆ డబ్బే పనికొస్తుంది. మనం కూడా రోజు కాకపోయినా వారానికి కానీ నెలకు కానీ ఎంతో కొంత డబ్బు దాయడం మొదలు పెడదామా మరి? సరే, బాయ్.